దారిలో సెలయేర్లు ఏప్రిల్ 14వ తారీఖు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు. యేసు ప్రభు సమాధి నుండి లేచినది ఉదయం. పెందలకడనే ఇంకనూ చీకటి ఉండగానే తెరిచి ఉన్న ఆయన సమాధి మీద సూర్యుని కంటే ముందు వేకువ చుక్క ప్రకాశించింది. నీడలు కరిగిపోలేదింకా. యెరూషలేము నగరవాసులింకా నిద్ర లేవలేదు. అదింకా రాత్రే, నిద్రపోయే చీకటి సమయమే. ఆయన లేవడం యెరూషలేము నిద్రని చెడగొట్టలేదు. క్రీస్తు శరీరం అంటే క్రీస్తు సంఘం లేచి ఆరోహణం అయ్యేది కూడా ఇలా పెందలకడ ఇంకా చీకటి ఉండగానే. వేగు చుక్క వెలుగుతూ ఉన్నప్పుడే ఆయన మృత్యువు నుండి మేల్కొన్నట్టే ఆయన పరిశుద్ధులు కూడా లోకమంతా నిద్రలో మరణ నిద్రలోనూ ఉన్నప్పుడే మేలుకుంటారు. మేలుకోవడంలో ఎవరికీ ఇబ్బంది కలిగించరు, ఎవరికీ నిద్రాభంగం కలిగించరు. వాళ్ళను పిలిచే స్వరం ఇతరులకు వినిపించదు. తల్లి ఒడిలో నిద్రపోయే పసిపాపలాగా యేసు ప్రభు వాళ్ళని నిశ్శబ్దమైన సమాధుల్లో మెల్లగా నిద్రపుచ్చినట్లే అంతా మృదువుగానో మెల్లగానో ఆ గడియ వచ్చినప్పుడు వాళ్ళను నిద్రలేపుతాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 19వ వచనం. మంటిలో పడియున్న వారులారా మేల్కొని ఉత్సహించడి అనే మాటలు వాళ్లకు వినిపించి ప్రాణం పోస్తాయి. వాళ్ళ సమాధుల్లోకి మహిమా కిరణాలు చొచ్చుకుపోతాయి. ప్రాతకాలపు తొలి కిరణాలు వాళ్ళను పలకరిస్తాయి. తూర్పు దిక్కు సన్నని వెలుతురు ముసుగు సవరించుకుంటూ ఉంటుంది. దాని సున్నితమైన పరిమళం, జోలపాడే స్తబ్దత, దాని నైర్మల్యం, మధురమైన ఏకాంతం, ఆ పవిత్రత, ఆశాదీపాలన్నీ వాళ్లవే. ఈ విషయాలకి వాళ్ళు గడిపిన చీకటి రాత్రికి ఎంత తేడా ఉందో చూడండి. వీటికి వాళ్ళింతవరకు నిద్రించిన సమాధికి ఉన్న తేడా గమనించండి. తమను బంధించి ఉంచిన నేలను విదిలించుకొని మృత్యు పాశాలను తెంచుకొని తమ మహిమ శరీరాలతో ఆకాశంలో తమ ప్రభువును కలుసుకోవడానికి తేలికగా ఆరోహణమవుతూ ఎవరూ నడవని ఆ దారుల వెంట వేగుచుక్క కిరణాల జలతారు దారుల మీదుగా ఎక్కిపోతారు. రాత్రంతా విలాపం ఉండవచ్చు, కానీ ఉదయంతో పాటు ఉల్లాసం వస్తుంది. సైన్యాలు పరలోకం నుండి దిగి వస్తూ హోసన్నా అని పాడుతుంటే, పరిశుద్ధులు దూతలు జయనాదం పలుకుతుంటే, శృంగార మహిమాతిశయాలతో యేసు తన వారిని చేర్చుకుంటాడు. ఇలాగే అవుతుంది. యేసు ప్రభు త్వరగా వచ్చేయి. ఒక సైనికుడు అన్నాడట, నేను చనిపోతే నా సమాధి దగ్గర విలాప సంగీతాలు వాయించవద్దు, తెల్లవారుజామునే మేలుకొమ్మని హెచ్చరించే బూరలు ఊదండి. యేసు ప్రభు ఇంకా చీకటి ఉండగానే తెల్లవారుజామున సమాధిలో నుండి లేచినట్లుగా నీవు కూడా ఇంకా చీకటిగా ఉండగానే ప్రాతకాలమున లేచి ప్రాతకాలపు తొలి కిరణాల కొరకు ఎదురు చూస్తూ ఆయన సన్నిధిలో గడిపే కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.